హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ ఛానల్ని అనేక మందికి షేర్ చేయండి, వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే ఈ వీడియోస్, ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్, అందరికీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మన టాపిక్ ఏంటంటే పొసెసివ్ ప్రొనౌన్స్. మనం ఇంతవరకు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉపయోగించి స్టేటస్ సెంటెన్సెస్ని ప్రజెంట్లో ఎలా రాయాలి, పాస్ట్లో ఎలా రాయాలి, ఫ్యూచర్లో ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం పొసెసివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి మనం ఏ విధంగా సెంటెన్సెస్ని ప్రజెంటు, పాస్ట్, ఫ్యూచర్లో, అది కూడా స్టేటస్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, మనం ప్రస్తుత టాపిక్కి వెళ్తే అసలుకి పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. పొసెసివ్ ప్రొనౌన్స్ ఏంటి అంటే మైన్, అవర్స్, యువర్స్, ఆ తర్వాత హిస్, హర్స్, ఇట్స్. ఇదంతా ఆ తర్వాత దేర్స్. ఇవన్నీ పొసెసివ్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయి. పొసెసివ్ ప్రొనౌన్స్ ఉపయోగించేటప్పుడు సెంటెన్సెస్ గమనిస్తే ఎలా ఉంటుంది అంటే, ఇవన్నీ సెంటెన్సెస్కి చివర్లో ఉంటాయి. మనకి సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్ట్ కిందకి వస్తాయి, ఆబ్జెక్ట్లో వస్తాయి. అది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చూస్తే మనకి అక్కడ ఒక వస్తువు కనపడుతుంది. ఆ వస్తువు ఏంటంటే పెన్ అనుకో. ఆ పెన్నుని ఏమని చెప్తా ఉంటే, ఇది నాది అని చెప్పాలంటే ఇట్ ఈస్ మై. ఇక్కడ ఇట్ అనేది పెన్ను అనుకుందాం. లేకపోతే ఈ ఇట్ ప్లేస్లో పెన్ ఈస్ మైన్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఇవన్నీ ఏంటంటే స్టేటస్ సెంటెన్సెస్. అంటే అక్కడున్న పరిస్థితి ఏంటి, అది ఎవరిది అనే దాన్ని చెప్పేటప్పుడు ఇక్కడ వీటి చూస్తే ఈ మైన్ అనేది అంటే తెలుగులో నాది అని అర్థం వచ్చింది. ఇట్ ఈస్ మైన్, లేకపోతే పెన్ ఈస్ మైన్. ఇక్కడ సబ్జెక్ట్లో సింగులర్ ఉంటుందా, సబ్జెక్ట్లో సింగులర్ ఉందా, లేకపోతే ప్లూరల్ ఉందా, సింగులర్ ఉందా లేకపోతే ప్లూరల్ ఉందా అనే దాన్ని బట్టి ఇక్కడ చూస్తున్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ మారుతూ ఉంటాయి. ఇది పొసెసివ్ ప్రొనౌన్స్ మాత్రం చివర్లో ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఇట్ బదులు దిస్ పెట్టినా ఈజ్ వస్తుంది ప్రజెంట్ టెన్స్. అదేవిధంగా దీస్ అని పెడితే ఆర్ వచ్చింది. ఇంకా దీన్ని బట్టి ఇది ప్రజెంట్ టెన్స్లో. అదే పాస్ట్ టెన్స్ అయితే ఈజ్ బదులు ఇక్కడ సింగులర్ అయితే వాజ్ వచ్చింది. ఏమొచ్చింది, వాజ్ వచ్చింది. అదే ఇది ప్లూరల్ అయితే వర్ వచ్చింది. ఏమొచ్చింది, వర్ వచ్చింది. అదేవిధంగా ఫ్యూచర్లో చూస్తే అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా విల్ బీ కానీ షెల్ బీ కానీ వచ్చేస్తుంది. ఇది సింపుల్గా పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి. ఇవి విన్నప్పుడు ఎలా వస్తాయి, ఎలా రాయొచ్చు అనేది చెప్పాను. పొసెసివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి వీటిని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో మరియు పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో ప్రాక్టీస్ చేయండి.
థ్యాంక్ యూ.